మొత్తానికి థాయిలాండ్లో ఫుకెట్కి వచ్చామన్నమాట. ఈరోజు అంతా సిటీ టూరు. ఇప్పుడే మా క్రూజ్ నుండి ఈ బోట్లోకి షిఫ్ట్ చేశారు. అది దిగి మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. అసలు బీచ్ అయితే అద్దరిపోయింది. మెల్లిగా వస్తున్నాం. ఎట్లుంది సంపత్ ట్రిప్? సూపర్, బాగుంది కదా. క్రూజ్లో అయితే డే ఎప్పుడు అవుతుందో నైట్ ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. భీమవరం నుండి వచ్చిన వాళ్ళైతే ఫుల్గా కసినోలో అసలు ఆడేస్తున్నారు అనమాట. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, పోయే వాళ్ళకి పోతున్నాయి. ఈరోజు అయితే ఫుల్ విండ్ ఉందండి. వాళ్ళందరూ భీమవరం వాళ్ళందరూ మసాజ్ చేయించవచ్చు అని చెప్పేసి ఫుల్ హుషారుగా వెళ్ళారు. బట్ సిటీ టూర్ ఏముంటుందో ఏంటో మాకు కూడా తెలీదు. తమ్ముడితో ఫస్ట్ టైము. ఆల్రెడీ 3 days అయిపోయాయి. రేపు ఒక్కరోజు క్రూజ్లో ఉంటాం. ఇంకా ఎల్లుండి హైదరాబాద్కి బయలుదేరడమే అనమాట. ఇదిగోండి అందరు ఇలా వెళ్తున్నారు. చాలామందికి థాయిలాండ్ రావడం ఇష్టం. థాయిలాండ్లో ఇది ఫుకెట్ అనమాట. సో థాయిలాండ్ ట్రిప్ అయితే కంప్లీట్గా ఉండదు. ఎలాగో ఫ్యామిలీతో డాట్ హాలిడేస్తో కలిసి రావాలి. అది తొందరలోనే నేను అనౌన్స్ చేస్తాను. మేబీ థాయిలాండ్ ట్రిప్ మన పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో రావడానికి ప్లాన్ చేస్తుంది డాట్ హాలిడేస్. ఏప్రిల్ 26 అనుకుంటున్నాము. దాని గురించి ఒక్కసారి మీరు కూడా కామెంట్ బాక్స్లో డిస్కస్ చేయండి. చలో మరి, బై బాయ్.